సుధాకర్ బాబు గారిని, డాక్టర్ సుధాకర్ బాబు గారిని. ఈజ్ రియల్ డాక్టర్. వీఆర్ ప్రౌడ్ ఆఫ్ హిమ్. ఆయన అందిస్తున్న సేవలు చాలా గొప్పవి. ఆయన ఒక గవర్నమెంట్ సర్వీస్లో ఉండి కూడా అది మానేసి వచ్చి ఒక డాక్టర్గా వైద్య వృత్తికి సరైన చదివిన దానికి సరైన విధంగా దానికి చెయ్యాలి అనే ఉద్దేశంతో చేసిన దానికి మనసారా అభినందిస్తాను. నిజంగా నాకు చాలా ఆనందం. ఇవాళ మాత్రం నాకు ఎంత ఆనందం ఉందంటే, ఇంత దేశం తిరిగాను, ప్రపంచంలో 36 దేశాలు చూశాను నేను, కానీ ఇలాంటిది ఎక్కడ చూడాల. దిస్ యూనిక్ సార్. మనసారా అభినందిస్తున్నాను సార్. యూనిక్. మీ యొక్క సేవకి మీరు సరైన డాక్టర్ అన్నవాడు ఇలా ఉండాలి అని దాన్ని చూపించడానికి డాక్టర్ సుధాకర్ గారు మనసారా అభినందిస్తున్నాను. ఇది వెరీ గ్రేట్. మీరందరికీ వచ్చినందుకు ఒకటి మాట చెబుతున్నాను, ఇలాంటి మనిషిరా మీరు ఏ సలహా పొందే దట్ కరెక్ట్ సార్, అంతే. అది మీరు బయట ఏం కావాలి, ఈ దగ్గర మాత్రం మీరు ఆయన ఏం చెప్పాడో అది కరెక్ట్. అది మాత్రం టేక్ ఇట్ గ్రాంటెడ్. ఆయన ఇక్కడ నాకు సంతోషం అంటే ఇద్దరు ఉన్నారు. చాలా గ్రేట్ సార్ మీరు అలా మోటివేట్ చేయడం అనేది. ఇద్దరిని ఎప్పుడు పిల్లలు పుట్టట్లేదు, గర్భం రాలండి, ఇద్దరిని పరీక్ష చేయాల్సిందే. మగవాళ్ళలో వీరికణాలు లేకపోవచ్చు, లేకపోతే కొంతమంది వస్తారు మధువిచి పిల్లలు లేరంటారు. 3 ఏళ్ళు పిల్లలు లేరంటారు. ఇంత అసలు సెక్స్లోనే పాల్గొన్నాడు. ఆ మగవాడు సెక్స్లోనే పాల్గొన్నాడు. విచిత్రం. అసలు ఇద్దరు సెక్స్లో పాల్గొంటున్నారని ఫస్ట్ క్వశ్చన్ వేస్తాం. ఇది చూడడానికి ఆశ్చర్యంగా ఉంటుంది, నిజమే. కానీ ఇటీవల కాలంలో అందులోని మోడర్న్ మెడిసిన్ వచ్చిన తర్వాత, మోడర్నైజ్ వచ్చిన తర్వాత ఏదో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అంటారు, లేదా బిజినెస్, టెన్షన్స్, స్ట్రెస్, అసలు వాళ్ళల్లో సెక్స్ చేయాలి కోరిక లేకుండా పోతుంది. సెక్స్ చేయాలి కోరిక మగవాళ్ళు లేకపోతే మేము ఇప్పుడు దాన్ని HSDD అని ఒకటి ఉంది, హైపో యాక్టివ్ సెక్స్ డిజార్డర్ అని ఏమిటి, HSDD అని. సెక్స్ కోరికలు సెక్స్ పాల్గొనాలని ఉండదు, పాల్గొనలేదే పాల్గొరు, కానీ పేరుకి మాత్రం పైకి మాత్రం బిల్డప్. ఇద్దరు ఉన్నట్లు ఉంటారు అంతే. ఆ మగవాడికి అన్నీ బాగుంటాయి, పరీక్ష చేస్తే వాడు పరీక్ష చేస్తే రక్తం పరీక్షలు బాగుంటాయి, అన్నీ బాగుంటాయి, వీర్యం కూడా బాగానే ఉంటుంది, కానీ సెక్స్లో పాల్గొడు. అంటే కోరికే ఉండదు, చెయ్యాలనే ఉండదు, సెక్స్లో పాల్గొవాలనే ఉండదు. అది ఒక ప్రత్యేకమైన HSDD అనేది ఇటీవల పూర్వకాలం లేడీస్లో ఉంటుంది అనుకున్నాడు, మగవాళ్ళలో అంతకనే ఎక్కువ ఉంది. అందులో ఈ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ వచ్చిన తర్వాత మీరు హైదరాబాదు, బెంగళూరు వెళ్ళిన వాళ్ళ మనిషి ఎక్కడున్నా కూడా అందరు ఈ బిల్డప్లోనే సరిపోతుంది, ఏమీ లేకుండా. ఇందువల్ల చాలా ఎక్కువ ఉంటుంది. అంటే సరైన అవగాహన కావాలి. ఆ అవగాహన మరి మా డాక్టర్ బాబు గారు చక్కగా కలిగిస్తున్నందుకు ముందుగా అభినందిస్తున్నాను. నేను వండర్ఫుల్గా చేస్తున్నారు. ఇలాంటి డాక్టర్స్ కావాలండి. ఇలాంటి డాక్టర్స్ ప్రజల్ని చైతన్యపరిచేవాడు. ఇప్పుడు అక్కడ వెళ్ళి చూశాను, అందరిని కూర్చోబెట్టి కుర్చీలన్నీ 100 కుర్చీలు వేస్తున్నాయి. అక్కడ వీడియో వేసి చూపించడం అంత వండర్ఫుల్. ఎడ్యుకేషన్ ముందు ఎడ్యుకేషన్ అనేది నాలెడ్జ్ ఇవ్వడం అనేది చాలా అవసరం. ఆ విషయంలో డాక్టర్ బాబు గారు, సుధాకర్ బాబు గారు ఎక్సలెంట్ చేస్తారు. నిజంగా ఈ రోజున మీరు అందరూ ఇక్కడికి రావడం, ఆయన చూపించుకోవడం, రెగ్యులర్ మీరేనే కాదు అందరూ కొన్ని 100 మంది రావడం, చూపించుకోవడం అనేది, అలాగే మిమ్మల్ని అట్రాక్ట్ చేయగలవడం అనేది చాలా గొప్ప విశేషం. అసలు ఏమిటి కారణం అనేది ముందు చెప్పగలిగితే ఆ కారణాన్ని మనం రెక్టిఫై చేసుకోవచ్చు. ఆ కారణమే తెలుసుకోవట్లేదు కదా. కారణం తెలుసుకోవడానికి మనుషులు లేరు. అసలు మొత్తం చెప్పాలంటే వైద్య వృత్తి ఎంత వైద్యో నారాయణో హరి అని మనం చెప్తామో, వైద్య వృత్తి ఎంత సేవా వృత్తి అంటామో అంత కమర్షియల్ అయిపోయింది, అంత వ్యాపారం అయిపోయింది వైద్య వృత్తి అనేది. ఆ వ్యాపారం అనేది ఏమాత్రం దగ్గర చేర్చకుండా మానవ దృక్పథంతో ఒక డాక్టర్గా నిజమైన సర్వీస్ అందిస్తుంది. ముందు సుధాకర్ బాబు గారికి, డాక్టర్ సుధాకర్ గారికి, మేడం గారికి కూడా చాలా. నేను ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడిగా చేశాను. నేను మొత్తం మా డాక్టర్లు 4,50,000 ఉన్నారు ఇండియన్ మెడికల్ అసోసియేషన్లో. క్వాలిఫైడ్ డాక్టర్స్ అందరూ కూడా 4,50,000 ఉన్నారు. మొత్తం దేశం చేసి చూసాను, ఎంతో తిరిగి. ఒకటి మాది ఇవాళ చాలా సంతోషం ఉందంటే, నేను భారతదేశంలో ప్రతి రాష్ట్రం, దాదాపు ప్రతి పట్టణం నేను విజిట్ చేశాను. ఒకటి నాసారి తిరిగి అందుకే నేషనల్ ప్రెసిడెంట్గా ఉన్నాను. ముందు వెనక తర్వాత తిరుగుతా, ఇప్పటికీ తిరుగుతూనే ఉన్నాను. ఎక్కడ కూడా ఇలాంటి చూడలేదండి బోయినగడ్డ అనేది. రియల్లీ దిస్ ఫస్ట్ టైం విట్నెస్. నేను ఒక డాక్టర్గా అసలు నాకు చెప్పలేని ఆనందం కలుగుతుంది, నిజంగా చెప్పలేని ఆనందం కలుగుతుంది. ఎంత ఆనందం ఉందంటే
ఏదో ఫ్రీగా చూసేవాళ్ళు ఉన్నారు, ఏదో చేసేవాళ్ళు ఉన్నారు, వేరే విషయం. కానీ బయట పోయి చూచారు అని చెప్పి వాళ్ళకి ఏదో అని కాకుండా వాళ్ళకి అన్నం కూడా పెట్టి ఫ్రీగా చూపిస్తే వాళ్ళకి అంతా చూసి వాళ్ళకి అంత అవగాహన కలిగించి ఒక చేయడం అనేది చాలా గ్రేట్. ఇంకా నాకు సొంత ఆశ్చర్యం ఏంటంటే ఆయనకి గర్భం వచ్చినా ఇంకోటి వచ్చినా చూసి నీకు ఇదే నీ ప్రాబ్లం, వీళ్ళు వెళ్ళి చేయించుకో అని నిస్వార్థంగా ఆయన సేవలు అందిస్తాడు. నిస్వార్థంగా ఎవరైనా పేషెంట్ వస్తే వాళ్ళ ఎదిగి ఎంత ఉందో అంత స్పీచ్ చేసి చివరిదాకా చేయాలి. ఒక కడుపు వచ్చిన గర్భం కానిపోయే వరకు లేదా సిజేరియన్ ఆపరేషన్ చేసే వరకు అలా వదిలిపెట్టేవాళ్ళు లేరు ఈ రోజుల్లో. కమర్షియల్ అయిపోయింది దాని. నిజంగా డాక్టర్లు అంతా తల్లి అంటే నేను ఎందుకు ఇలా మాట్లాడాల్సి వస్తానంటే ఒక నేషనల్ ప్రెసిడెంట్గా నేను చేసిన వాడిని కనుక, నేను ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ కనుక నేను మాట్లాడాల్సి వస్తుంది. వైద్య వృత్తి వ్యాపారం అవడానికి వీలు లేదు కనుక గట్టిగా మాట్లాడే నేను ఒకండి. ఆ రంగా వైద్య వృత్తి వ్యాపారం అవడానికి లేదు. ఆ రంగా వ్యాపారం కాకుండా నిస్వార్థ సేవ అందిస్తూ ప్రజలకి విజ్ఞానవంతులు చేస్తూ ఎడ్యుకేట్ చేస్తూ దట్ ఈస్ డేట్. ఇప్పుడు మామూలుగా వస్తే ఎవరన్నా బ్లీడింగ్ ఎక్కువతానండి లేదండి అంటే ఆపరేషన్ చేయాలి అని అన్ని ఇన్స్ట్రక్టర్ను కూడా ఏ రకమైన అలా చేయకుండా వాళ్ళకి కావాల్సిన విధంగా చేసి సరైన డైరెక్షన్ ఇవ్వడం అనేది నిజంగా ఈ రియల్ డాక్టర్ అంటారు. నాలో కలిగిన సంతోషాన్ని మాటల రూపంలో చూస్తూ ఆయన అభినందించడం ఉండలేకపోయాను. మీరందరూ కూడా చక్కగా మరి సంతానం కోసం వచ్చేవాళ్ళు తప్పకుండా మీరందరూ కూడా సంతానం పొందాలని, మీకు బంగారం లాంటి పిల్లలు పుట్టాలని మనసారా అభినందిస్తున్నాను. అలాగే పిల్లల కోసమే కాదు ఇతర సమస్యల విషయంలో కూడా ఆయన చెప్పినట్టు చేయండి. తప్పకుండా చాలా బాగుంది. ఇలాంటి డాక్టర్లు కావాలి. యాజ్ ఏ నేషనల్ ప్రెసిడెంట్ ఆఫ్ IMA నేను ఇలాంటి డాక్టర్స్ కావాలని కోరుతూ ఈయన అందరికీ ఆదర్శంగా ఉన్నారు. ఈయన మరోసారి అభినందిస్తూ ఈయన్ని మేడం గారు కూడా అభినందిస్తూ సెలవు ఉంటాను. జై హింద్.